వచ్చింది. అల్లు అర్జున్కి చెంచల్గూడ జైలు నుంచి ఆయన వెనక్కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అల్లు అర్జున్కి ఫేవర్ గా హైకోర్టులో బెయిల్ వచ్చింది. అల్లు అర్జున్కి ఫేవర్ గా హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. అల్లు అర్జున్ ని ఇప్పుడు జైలు నుంచి ఆయన ఇంటికి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు మొదటి నుంచి కూడా ఆయన యాక్టర్ అయినంత మాత్రాన ఈ విధంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయవచ్చా, ఆయనకు ఫండమెంటల్ రైట్స్ ఉండవా, రైట్ టు లైఫ్, రైట్ టు మూవ్ అల్లు అర్జున్ కు లేదా అంటూ పోలీసులను ప్రశ్నించింది. బేసిక్ గా అల్లు అర్జున్ కి లెటర్, అల్లు అర్జున్ కి సంధ్య థియేటర్ యాజమాన్యం ముందుగానే పోలీసులుకి ఇన్ఫార్మ్ చేయడం అల్లు అర్జున్ రాక గురించి అల్లు అర్జున్ కి చాలా ఉపయోగపడినట్టుగా తెలుస్తుంది. సుదీర్ఘ విచారణ అనంతరం అల్లు అర్జున్ కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పుష్పకి బిగ్ రిలీఫ్. ఉదయం నుంచి జరిగిన ఉత్కంఠ పరిణామాల మధ్య ఒకసారి ఆడియో విందాం. अल्लू अर्जुन का फैंस के वजह से और कोर्ट తెలుగు మీద ఇప్పుడు వచ్చింది కోర్ట్ మన దగ్గర జ్యుడిషియల్ అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది. న్యాయం అనేది 100% జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ యొక్క ప్రమేయం లేదని కోర్టు భావించి చేయబట్టి బెయిల్ ఇచ్చింది. సంతోషం. ఇది నిజంగా అందరికీ, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ యొక్క వారు దేవుణ్ణి ప్రార్థించడం వల్ల వచ్చిందని నేను భావిస్తా. అది అసలు ఏం జరిగి ఉంటుంది సార్? కేసు విషయంలో ఏం జరిగి ఉంటుంది? ప్రెజర్ ఉంటుంది అనుకుంటున్నారా సార్? శేఖర్ రెడ్డి గారు సార్ ఏమైనా ప్రెజర్ ఉంటుంది అనుకుంటున్నారా జనరల్ గా? అసలు ఇంత ఫాస్ట్ గా అరెస్ట్ కి సంబంధించినటువంటి మూవ్మెంట్ జరిగింది. ఇంట్లోకి వెళ్ళడము మీరు చెప్పాలా, మీరు చెప్పాలి. అది ఇప్పుడు కేటీఆర్ మిగతా వాళ్ళంతా రెస్పాండ్ అవుతా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. నేను చెప్పకూడదు, నేను ఏం మాట్లాడుతూ చెప్పండి. బెయిల్ ఏ గ్రౌండ్ లో వచ్చింది? జ్యుడిషియరీ అనేది చాలా న్యాయం అనేది ఇచ్చే జ్యుడిషియరీ. ఇండియన్ జ్యుడిషియరీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరైనా అన్యాయంగా చేస్తే న్యాయం కోసము కోర్టు పబ్లిక్ యొక్క దానికోసం వస్తుంది. కాబట్టి పబ్లిక్ను ప్రొటెక్ట్ చేసేదానికి మన జ్యుడిషియరీ ఉంది. ఆ జ్యుడిషియరీ అనేది న్యాయం అనేది జరిపింది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయారు, బయటకు వస్తారా ఇప్పుడు? అది కోర్టు తెలుసు. నాకు జనరల్ ప్రాసెస్ మీరు ఎవరితో మాట్లాడారు? ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏమంటారు? చిరంజీవి గారు కానీ అల్లు అరవింద్ కానీ? నేను ఎవరితో మాట్లాడలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన ఉన్నారా? స్నేహారెడ్డి గారు, పిల్లలు అందరు న్యాచురల్గా ఇలాంటివి జరిగినప్పుడు ఆందోళన అయితే ఉంటుంది కదా. లేదని చెప్పి నేను అన్నా తప్పు కదా. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు సిచ్యువేషన్ తెలియదు, న్యాయం జరుగుతుందని చెప్పి నేను అనుకున్నాను. ఇది పెద్ద కేసు అనేది జనరల్గా ఈయన ప్రమేయం ఏమి లేదని చెప్పి ఓకే సిచ్యువేషన్ ఇది న్యాయంగా బెయిల్ వచ్చింది అనేటువంటి ఒక దాంట్లో ఉన్నారు. సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు. అల్లు అర్జున్ మామ లోపలికి వెళ్తా ఉన్నటువంటి విజువల్ చూస్తా ఉన్నాం. బెయిల్కి సంబంధించినటువంటి విషయంలో ఫ్యాన్స్ కోరిక మేరకు ఫ్యాన్స్ కోరుకున్నటువంటి ప్రకారం బెయిల్ వచ్చినటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్తా ఉన్నారు బెయిల్ వచ్చినటువంటి సిచ్యువేషన్ పైన. సో బిగ్ న్యూస్, బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆందోళనగా ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఉదయం నుంచి జరిగిన సిచ్యువేషన్ పైన అనేటువంటిది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది. జరిగినటువంటి పరిణామాలపైన ఏం జరిగిందో కోర్టు పైన నమ్మకం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు సెక్రటరీ గారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో మాట్లాడారు, చూసాం. లోపలికి వెళ్తా ఉన్నారు, జైలు సిబ్బందితో మాట్లాడుతూ ఉన్నారు, పర్మిషన్ తీసుకుంటున్నారు. లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళారు, రిమాండ్ అయ్యారు కాబట్టి బయటకు వచ్చే అవకాశం ఉందా ఈరోజు లేదా అనేటువంటి చూడాలి. ఎలాంటి ఉత్తర్వులు ఉంటాయి? 5 గంటల లోపే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జైలు అధికారులకు చూపెట్టాల్సిన అవసరం ఉంది. అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ రియాక్షన్ ఓన్లీ ఆర్టీవీ పైన మాత్రమే